స్పీకర్లు, మీడియా మిత్రులు దయచేసి రాబోయే మంచి ఆర్మూర్కు మీ అందరు సహకారం కావాలి. గతంతో సంబంధం లేని వాడిని కాబట్టి నా మీద రాజకీయ కుట్రలు చేస్తున్నారు. ఇక్కడ స్ట్రైట్గా ఎదుర్కోలేక సన్నాసి రాజకీయాలు చేస్తున్నారు. నేను ప్రజల గురించి ప్రజల్లో నుంచి వచ్చాను. 10 సంవత్సరాల ఆర్మూర్ నియోజకవర్గం ఎలా ఉంది, ఈ 18 నెలల ఆర్మూర్ ఎలా ఉందో మీరందరూ ప్రజలందరూ గమనించాలి. ప్రశాంతంగా 90 గ్రామాల ప్రజలు ప్రశాంతంగా కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఎటువంటి దోపిడీ లేని, అక్రమం లేని, కబ్జాలు లేని, రౌడీలు లేని ప్రశాంత ఆర్మూర్ని తయారు చేశాను. అది నచ్చక, అది ఓర్వలేక ఈ ఆర్మూర్ని మళ్ళీ గతంలో ఉన్న లాగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరికీ నేను మీ బిడ్డగా చెప్తున్నా, మీ ఎమ్మెల్యేగా చెప్తున్నా, మీ రాకేష్ అన్నగా చెప్తున్నా, ఇలానే ప్రశాంతంగా ఉండండి. అభివృద్ధి ఏ రోజైతే ఈరోజు ఐలాపూర్ హాస్టల్ కావచ్చు, నందిపేట హాస్పిటల్ కావచ్చు, దొంకేశ్వర్ కాలేజ్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, అన్ని శాంక్షన్ చేయండి. ఇంకా ఏదేదైతే మన ఆర్మూర్ వాటా ఉందో, నిన్ననే 1 వీక్ బ్యాక్ 2 కోట్లు టూరిజం, ఈకో టూరిజం శాంక్షన్ కావచ్చు. ప్రతి అభివృద్ధికి కావాల్సిన అభివృద్ధికి కావాల్సిన నిధులని అడిగి, అభ్యర్థించి, ఆర్థించి, లేకపోతే నిలబడి, ఎగబడి, కొట్లాడి తీసుకొచ్చే బాధ్యత నాది. మళ్ళీ ఈ మధ్యన మొరం గురించి రకరకాల అపోహలు బహిరంగంగా చెప్తున్నాం. అధికారులకు నిర్దేశం జరిగింది. మొరం 90 గ్రామాల ప్రజలు, ఆర్మూర్, మాక్లూర్, నందిపేట్, దొంకేశ్వరాలు, ఎక్కడ కూడా ఏ అధికారి మొరం వేయకుండా నా దగ్గరికి రండి. ఇందిరమ్మ ఇళ్లకు మొత్తం ఫ్రీ. దయచేసి ఇందిరమ్మ ఇళ్లకు కూడా కొన్ని గ్రామాలలో వీడీసీలు ఇబ్బంది పెడుతున్నాయని దృష్టికి వచ్చింది. మీరు పేదవాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు మోసం చేయకండి. వాళ్ళకు ఉన్నదే చిన్న ఇల్లు కాబట్టి అది ప్రభుత్వ నిర్ణయము కాబట్టి వాళ్ళకి అడ్డంకులు సృష్టించకండి, మొరంకు కానీ ఇసుకకు కానీ. ఇక మిగతా గ్రామాలల్లో అపోహలకు గురి కాకండి. దాని మీద కూడా రకరకాల అపోహలు సృష్టిస్తున్నారు. ఎమ్మెల్యే గారు అద్దన్నారని. నేను ఎమ్మెల్యే ఎవరికి అద్దం లేదు. అక్రమ వ్యాపారాన్ని మాత్రమే అద్దన్నాను. అర్ధరాత్రి చీకట్లో చేసే వ్యాపారాలు అద్దన్నాను. మీరు బహిరంగంగా ఎంఆర్ఓ ఆఫీస్కి రండి, 100 or 200 రూపీస్ ఇస్తారు. దొరల్లాగా వెళ్ళండి, దొరల్లాగా తీసుకోండి, దొరల్లాగా ఇల్లు కట్టుకోండి. కాబట్టి ఎక్కడన్నా మొరంకి ఎవరైనా అభ్యంతరం చెప్తే నా దగ్గరికి రండి. ఎక్కడ కూడా మొరం మీద ఆంక్షలు లేవు. ఇల్లు కట్టుకునే వాళ్ళు కావచ్చు, షాపులు కట్టుకునే వాళ్ళు కావచ్చు, ఏదైనా మీ అవసరాల దృష్ట్యా గ్రామాలల్లో ఏవైతే కట్టుకుంటారో అందరికీ మొరం ఫ్రీ చేసేసాము. అది ముందు నుంచే ఫ్రీ చేశాము. కానీ కొందరు ఆ రేట్లు పెంచడానికి చీకటి వ్యాపారులు ఎమ్మెల్యే గారి పేరు బదనాం చేసుకుంటా ఈ రకంగా అపోర్ట్ చూస్తున్నారు. ఇక్కడ నుంచి మీరు ఎవ్వరికి కూడా ₹1 ఇచ్చే అవసరం లేదు. ఏదో 100-200 రూపాయలు రెవెన్యూ ఆఫీస్లో బిల్ కట్టండి, తీసుకెళ్ళండి. ఇంకా రాత్రిళ్ళలో కూడా మళ్ళీ మొదలని అధికారులకు చెప్పడం జరిగింది. హోటళ్ళు కానీ ఇవి కానీ ఇంకా మళ్ళీ మొదటికి తీసుకురండి. అదే అంటున్నాను, రాజకీయ ఒత్తిళ్లు, స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కొందరు అధికార పార్టీ ముసుగులో ఆగడాలు మొదలుపెట్టారు. పార్టీ లేదైనా ప్రశాంత్ ఆర్మూర్ నుంచండి. మీరు రాజకీయాల గురించి మళ్ళీ ప్రశాంతంగా ఉన్న ఆర్మూర్ నియోజకవర్గాన్ని అల్లకల్లోలం చేయకండి, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయకండి. అన్ని రాజకీయ పార్టీలకు చెప్తున్నా. ఏదైనా ఉంటే ఎలక్షన్లలో కొట్లాడదాం, ఎన్నికలలో ప్రజల మెప్పు పొందుదాం. ఇంకా ఎవరైనా సరే అధికార పార్టీ నాయకులు కూడా రండి, అందరం కలిసి నియోజకవర్గ అభివృద్ధికి ముందుకెళ్దాం, ప్రజల ఆస్తులు కాపాడదాం, ప్రజలకు సరసమైనతలకు మొరమిద్దాం, అన్ని రకాలుగా ప్రజల అవసరాలు చేద్దాం. రాజకీయాలు చేసి ఆర్మూర్ని మళ్ళీ కల్లోలం చేయదని బహిరంగంగా మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. बोलो भारत माता की। Thanks for watching. Like, share and subscribe.